మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఫస్ట్ క్లాస్ వినండి. క్లాస్ విన్నాక ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని ఆ క్లాస్ రివిజన్ చేయండి. జస్ట్ రివైజ్ ద క్లాస్. ఆఫ్టర్ రివైజింగ్ ఈ స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకొని ఓకే అదే టాపిక్ ఆ స్టాండర్డ్ బుక్లో కూడా రివిజన్ చేయండి. అండ్ ఏదైనా క్లాస్లో మిస్ అయి ఉంటే అది ఆ స్టాండర్డ్ బుక్లో ఉంటే మీ నోట్స్లో యాడ్ చేసుకోండి. దెన్ సెకండ్ థింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ ఒక డిస్క్లైమర్, మీరు ఓన్లీ గ్రూప్ 2 పేపర్ ఓపెన్ చేయొద్దు. మీరు ఏపీపీఎస్సీ పెట్టిన ప్రతి ఎగ్జామ్ ఈ టాపిక్ సంబంధించి అది ఓపెన్ చేయండి. అది ఫారెస్ట్ సర్వీస్ అయి ఉండొచ్చు, ఎండోమెంట్స్ అయి ఉండొచ్చు, లేదా గ్రామ సచివాలయాలు అయి ఉండొచ్చు. అది పెట్టిన ప్రతి ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేసి ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా అడిగారు చూడండి. ఈవెన్ నేను యూపీఎస్సీ వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తానంటే, యూపీఎస్సీ ఓన్లీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయదు. సిడిఎస్ ఎగ్జామ్, ఎన్డీఏ ఎగ్జామ్, సిఏపిఎఫ్ ఎగ్జామ్, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. మీరు చదివిన టాపిక్ మీద ఆ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏమొచ్చినా సరే సాల్వ్ చేయండి అనే చెప్తాను. అలా చేయడం వల్లే ఈ ఇయర్ చాలా మందికి యూజ్ అయింది. ఎందుకంటే సిఏపిఎఫ్లో వచ్చిన చాలా టర్మ్స్ ఈసారి డైరెక్ట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఇచ్చేసాడు. అలా వాళ్ళ పల్స్ పట్టుకోవడం ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ పల్స్ ఏంటి? కాబట్టి మీరు ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేది ఆ పేపర్స్ చూడాలి, కంపల్సరీ చూడాల్సిందే. సో అలా మీరు ఖచ్చితంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్, టెస్ట్. ఎవ్రీ వీకెండ్ మీకు ఒక టెస్ట్ ఉంటుంది రిగార్డింగ్ దిస్ వీక్ సిలబస్. ఆ టెస్ట్ సిలబస్ కంప్లీట్ చేసి దాని టెస్ట్ రాయండి. రాసిన తర్వాత టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టెస్ట్ డిస్కషన్ ఉంటుంది. ఫోకస్ ఆన్ దట్ ఆల్సో. దాని మీద కూడా ఫోకస్ చేయండి. టెస్ట్ డిస్కషన్ అంటే నెక్స్ట్ క్లాస్లో ఫ్యాకల్టీ వచ్చి ఆ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, దానిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఏపీపీఎస్సీ ఈజ్ వెరీ ఈజీ టు క్రాక్. అండ్ మీకు యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో శరత్ చంద్ర ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ఛానల్ ఉంటుంది. దాంట్లో కూడా ఏపీ రిలేటెడ్ కొన్ని మాడ్యూల్స్ పెడుతున్నాం. ఎవరైనా చూసుంటే మీకు తెలుసుంటుంది. శరత్ చంద్ర ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ఛానల్లో కొన్ని ఏపీ హిస్టరీకి సంబంధించిన మాడ్యూల్స్, ఏపీపీఎస్సీ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అంటాం, ఎవ్రీ వీక్ సంబంధించి పోస్ట్ చేస్తాం. అవి కూడా చూడండి మీ బెనిఫిట్ కోసమే. ఈ నెక్స్ట్ 6 to 7 months ఎలా ఉండాలంటే మీ కాంపిటీషన్ ఏంటో మీకు తెలియాలి. బికాస్ ఈ ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2ని దగ్గర ఒక 2 to 3 lakhs పీపుల్ అటెంప్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచే 2 to 3 lakh పీపుల్ అటెంప్ట్ చేస్తారు. అంటే 3 lakhs వేసుకుందాం. మీరు రిలాక్స్ అయ్యారనుకోండి, 2,99,999 పీపుల్ మీకన్నా ముందున్నారు. అన్నీ సాక్రిఫైస్ చేసి వాళ్ళు రెడీగా ఉన్నారు. నేను ఎలాగైనా పోస్ట్ కొట్టాలి, అది డీటీ అయినా సరే అని వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు రెడీగా ఉన్నారా? ఈ నెక్స్ట్ 6 to 7 months ఏదైనా సాక్రిఫైస్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ విల్ వెయిట్ బట్ నాట్ యువర్ ప్రిపరేషన్. కాబట్టి ఇలా ఫోకస్ చేయండి. అండ్ ఎవ్రీ సాటర్డే there will be group 2 mentorship session. ఎవ్రీ సాటర్డే గ్రూప్ 2 మెంటర్షిప్ సెషన్ జరుగుతుంది. అది మీరు ఆన్లైన్లో యాడ్ అయ్యి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. మీ ప్రిపరేషన్ గురించి ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. అలా ఆ మెంటర్ మాట్లాడతారు. ఈజ్ ఆల్రెడీ ఏ గ్రూప్ 2 ర్యాంక్ హోల్డర్ అండ్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ 1 ర్యాంకర్. హీ విల్ బి యాడింగ్, హీ విల్ బి సాల్వింగ్ ఆల్ యువర్ డౌట్స్. సో అలా గ్రూప్ 2 మెంటర్షిప్ సాటర్డేస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ రిగార్డింగ్ ద గ్రూప్ 2 యూ నీడ్ టు ఫోకస్ ఆన్.